నీకు జోకర్ లక్షణాలు ఉన్నాయి, నీ శరీరం ఎప్పుడు కదులుతానే ఉంటుంది. నీకు విలన్ లక్షణాలు ఉన్నాయి, నీ నోట్లో ఎప్పుడు చెత్త మాటలు వస్తాయి. నువ్వు హీరో లక్షణాలు ఉన్నాయి, నీ చూపే డిఫరెంట్ గా ఉంటది, నీ యాటిట్యూడే డిఫరెంట్ గా ఉంటది. ఆ హీరో లక్షణాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 175 సంవత్సరాల క్రితం చెప్పినాడు వివేకానంద, అనంతమైన శక్తి ఉంటుంది మీలో. మీరు తలుచుకుంటే సింహం కాగలుగుతారు, తలుచుకోకపోతే ఎలికైపోతారు. సింహం కావాలా ఎలిక పిల్ల కావాలా మీరు తెలుసుకోవాల్సిందే. ఇది ఒక్కటి డిసైడ్ చేసుకోండి. ఎక్సలెంట్ గా చూడటంలోనే ఉంటది. అసలు ఎడ్యుకేషన్ లో పవర్ఫుల్ టూల్ ఏంటంటే అయ్యే. క్లాస్ రూమ్ లో కూర్చున్నావు, మీ మాస్టర్ ఒక పాఠం చెప్తున్నాడు, నువ్వు చూసే కోణంలో దమ్ముంటే, నువ్వు చూసే కోణం కరెక్ట్ గా ఉంటే, నీ చూపంతా అక్కడ ఉంటే, క్లాస్ రూమ్ లో మాస్టర్ పాఠం చెప్తుంటే చూపేమో అటు పక్క నడిచేటువంటి వాళ్ళ మీద, అటు తిరిగేటువంటి వాళ్ళ మీద, ఫ్రెండ్స్ దగ్గర ఉంటే ఈ పాఠం నీకు అర్థం కాదు. రైటా రాంగా? రైటా రాంగా? ఎక్సలెంట్ గా చూడటం. టెక్స్ట్ బుక్ చూస్తున్నావు, నువ్వు ఎక్సలెంట్ గా చూస్తే, కాన్ఫిడెంట్ గా చూస్తే ఆ సబ్జెక్ట్ లో ఉన్న టాపిక్ అంతా నీ బ్రెయిన్ లోకి వచ్చేస్తుంది, నీ మైండ్ లోకి వచ్చేస్తుంది. ఎక్సలెంట్ గా చూడటం చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజ్ నాన్న. దీన్ని ప్రాక్టీస్ చేద్దాం, అత్యంత తేలిక. రెండో అంశం ఏంటంటే చూసేటప్పుడు కూడా, సపోజ్ స్కూల్కి వస్తున్నాం, ఒక అమ్మాయి కనపడింది ఒక అబ్బాయికి, లేదా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి కనపడ్డాడు. ఏ అమ్మాయిని చూసినా ఎస్ షీ ఈజ్ మై సిస్టర్, ఇది చూడాల్సిన కోణం. ఏ అబ్బాయిని చూసినా ఎస్ హీ ఈజ్ మై బ్రదర్. ఈ ఒక్కటి చూసేటువంటి కోణంలో పవర్ ఉంటే, నీ దగ్గర దమ్ముంటే నిన్నెవరు ఓడించలేరు. పలకండి ఒకసారి, హీ ఈజ్ మై బ్రదర్, హీ ఈజ్ మై సిస్టర్. వాయిస్ కి హీరోయిక్ లక్షణాలు ఏంటంటే, పవర్ఫుల్ లక్షణం ఏంటంటే, అబ్బాయిలకి ఏ అమ్మాయిని చూసినా ఎస్ షీ ఈజ్ మై సిస్టర్. మా ఇంట్లో ఉంది చెల్లెలు, మా చెల్లెలు లాంటిది, మా అక్క లాంటిది, మా అమ్మ లాంటిది, మా పిన్ని లాంటిది. ఈ కోణం గనక అబ్బాయిలకు వస్తే, ఆడపిల్లలకు కూడా ఏ అబ్బాయిని చూసినా ఎస్ హీ ఈజ్ మై బ్రదర్, హీ ఈజ్ మై బ్రదర్, ఇతను మా అన్న, మా తమ్ముడు. ఈ కోణం గనక చూసే కోణంలో ఈ కోణం వస్తే గెలుస్తారు నాన్న. ఈ కోణం కాకుండా ఇవాళ హై స్కూల్ లెవెల్లో పిల్లలు చాలా గందరగోళంకి వెళ్తున్నారు. ఈ కోణం కాని కోణం గనక చూస్తే వాడి సబ్జెక్ట్స్ లో వాడు ఎక్స్పర్ట్ గా ముందుకు వెళ్ళలేడు. ఇది పవర్ఫుల్ గా చూడటం అంటే అదే, ఎక్సలెంట్ గా చూడటం అంటే అదే, మంచిగా చూడటం అంటే అదే, కాన్ఫిడెంట్ గా చూడటం అంటే అదే. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు కాన్ఫిడెంట్? ఆర్ యు పవర్ఫుల్? ఆర్ యు ఎక్సలెంట్? దీనిలో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఎక్సలెంట్ గా చూడటం, మంచిగా చూడటం, కాన్ఫిడెంట్ గా చూడటం, ఎక్సలెంట్ గా చూడటం. పలకండి ఒకసారి, ఎక్సలెంట్ గా చూస్తాను, కాన్ఫిడెంట్ గా చూస్తాను, కాన్ఫిడెంట్ గా చూస్తాను, పవర్ఫుల్ గా చూస్తాను. నెంబర్ 2 ఏంటంటే వినడం. 1 చూడటం, 2 వినడం, 3 మాట్లాడటం, 4 ఆలోచించటం, 5 పని చేయటం. ఇవి 5 ఎక్సర్సైజ్లు. నెంబర్ 1 చూడటం, నెంబర్ 2 ఏంటి, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. ఇవి 5 నాన్న, పవర్ఫుల్. ఇవి 5. ఎక్సలెంట్ గా చూడటం, ఎక్సలెంట్ గా వినడం, ఎక్సలెంట్ గా మాట్లాడటం, ఎక్సలెంట్ గా ఆలోచించటం, ఎక్సలెంట్ గా పనిచేయటం. పలకండి ఒకసారి, ఎక్సలెంట్ గా చూస్తాను, ఎక్సలెంట్ గా వింటాను, ఎక్సలెంట్ గా మాట్లాడతాను, ఎక్సలెంట్ గా ఆలోచిస్తాను, ఎక్సలెంట్ గా పనిచేస్తాను. 5 పట్టుకోండి అన్న చాలు. ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి వ్యక్తులు మొత్తం 5 పట్టుకున్నోళ్లే. మీ అందరికంటే సాధారణ కుటుంబంలో పుట్టాడు అబ్దుల్ కలాం. మీ వయసులో పేపర్ అమ్ముకున్నాడు, ఊళ్ళో ఇంటింటికి తిరిగి పేపర్ అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో చదువుకున్నాడు. అతను పట్టుకున్న 5 అంశాలు అదే: చూడటం ఎక్సలెన్సీ, వినటం,
మాట్లాడటం, నువ్వు ఏం మాట్లాడినా ఎక్సలెంట్ గా మాట్లాడాలా. కొంతమంది ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఇక్కడి నుంచి మాట్లాడే భాష కాదు. లాంగ్వేజ్ కమ్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది నావెల్. ఇక్కడి నుంచి రావాలా భాష. దట్ ఈజ్ ఎక్సలెన్సీ, దట్ ఈజ్ పవర్ఫుల్, దట్ ఈజ్ కాన్ఫిడెంట్. వింటున్నావు, నువ్వు క్లాస్ రూమ్ లో కూర్చొని పాఠం వింటున్నావు, మాస్టర్ చెప్పేటువంటి ప్రతి పదం నీ మైండ్ నీ బ్రెయిన్ దగ్గరికి రావాలా. మీకు తెలియకుండా మీ కళ్ళు పక్కన చూస్తుంటే, మీకు తెలియకుండా మీ చెవి వేరే దాని దగ్గరికి వెళ్తుంటే, మీకు తెలియకుండా మీ నోరు వేరే దాని దగ్గరికి వెళ్తుంటే, మీకు తెలియకుండా మీ ఆలోచన వేరే దాని దగ్గరికి వెళ్తుంటే, మీకు తెలియకుండా మీ వేరే పనులు చేస్తూ ఉంటే, గందరగోళమైన పనులు చేస్తూ ఉంటే గెలిచే పనే లేదు. ఈ 5 చాలా ఇంపార్టెంట్ అన్న. ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేదమ్మా ఇవాళ ప్రపంచంలో. గెలిచే పిల్లలు ఓడే పిల్లలే. మీ వయసు పిల్లల్లో మొత్తం ఒకే జనరేషన్ ఉంటది, దమ్ము ఉంటది మీకు. ఎక్సలెంట్ గా అప్ డౌన్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎక్సర్సైజ్ కి దీన్ని లింక్ చేయాలి. అది థాట్స్ ని మీకు పట్టిస్తా. డైలీ 3 minutes ప్రాక్టీస్ చేయండి. 15 రోజుల్లో మీ థాట్ మారుతుంది ప్రాక్టీస్ చేస్తే. నీ బ్రెయిన్ పట్టుకుంటేనే నువ్వు ఆచరణలో స్టార్ట్ అయిద్ది. నాకు ఓకే, ఆర్ యు రెడీ? పవర్ఫుల్ గా తల్లి అంటే ఎట్లుండాలంటే నీ శరీరానికి రూపకర్త. మై మదర్ ఈజ్ గ్రేట్, మై మదర్ ఈజ్ గ్రేట్, మై ఫాదర్ ఈజ్ గ్రేట్, మై స్కూల్ ఈజ్ గ్రేట్, మై టీచర్ ఈజ్ గ్రేట్, ఐ am confident, I am powerful, I am excellent, yes I am ready to win, yes I am ready to change, this is my challenge, this is my challenge, my mother is great, yes it is possible, this is my challenge, వందే మాతరం, జై భారత్, వందే మాతరం. మీరు మారితే మీ ఇల్లు గెలుస్తుంది, మీ అమ్మ గెలుస్తుంది. తల్లిని గెలిపించలేని జీవితం జీవితం కాదు నాన్న. మదర్ ఈజ్ గోల్, మదర్ ఈజ్ ఎవ్రీథింగ్. తను చచ్చిపోయేదాకా మీ గురించి ఆలోచిస్తుంది అమ్మ. తండ్రి, స్కూలు, టీచర్, వీళ్ళందరూ గెలవాలంటే నువ్వు గెలవడమే. షార్ట్ కట్ మెథడ్స్ లేవు గెలవడానికి. పవర్ఫుల్ మెథడ్స్. నీ 5 సెన్సరీ ఆర్గాన్స్ నీ కంట్రోల్లో ఉండాలా. మారదాం. మారటం ఒక్కటే. కదిలేది, కదిలించేది, మారేది, మార్పించేది, పెనునిద్ర వదిలించేది, మునుముందుకు నడిపించేది కావాలో కావాలో అన్నాడు 100 సంవత్సరాల క్రితం మహాకవి శ్రీశ్రీ. కదిలేది, కదిలించేది, మారేది, మార్పించేది, పెనునిద్ర వదిలించేది, మునుముందుకు నడిపించేది. ఇది సాధ్యపడిద్ది నాన్న. ఇంకా నేను ఏం చెప్పినా ఈ పవర్ పోతుంది. అంత పవర్ఫుల్ స్పీచ్ నా జీవితంలో నేను కూడా ఇప్పుడు వినలా. సార్ ఉపన్యాసాలు 3-4 సార్లు విన్నా కానీ ఇంత ఎక్సలెంట్ గా ఒకే లక్ష్యాన్ని గోల్ చేసుకునే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దారు. ఇప్పట్లో మీరు తీర్చిదిద్దబడ్డారని నేను నమ్ముతున్నాను. మా టీచర్లు కూడా, నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ మెంట్ ఫర్ టీచర్స్ ఆల్సో. టీచర్స్ కూడా అంత అలర్ట్ గా, అంత ఇదిగా ఉండి పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళ గోల్ రీచ్ అయ్యే విధంగా గైడెన్స్ ఇచ్చే విధంగా టీచర్స్ కూడా రెడీగా ఉండాలి. మరి సార్ అద్భుతాలు మీలో ఎవరైనా వచ్చి ముందుకు వచ్చామన్నా ఒక 2 విషయాలు సార్ స్పీచ్ ఎలా ఉందో చెప్పగలరా? ఎవరన్నా చెప్పాలి. అదే మరి అది ఇందాక నుంచి మాట్లాడింది అదే. చేతకాంతానం వల్లే మనం రాలేకపోతాం. ఆ చేతకాంతానం ఉండకూడదు. మీరు ఇందాక నుంచి అబ్జర్వ్ చేశారు. 10th క్లాస్ లో 590 క్రాస్ చేస్తామన్న పిల్లలు చేతులు ఎత్తారు కదా. ఎవరన్నా రండమ్మా. 590 క్రాస్ చేస్తామని చెప్పారు, చేతులు ఎత్తారు కదా. రండి, రావాలి, రండి. మీరు అంటే మీ అబ్జర్వేషన్ లో సార్ చెప్పింది మీరు తిరిగి చెప్పలేకపోతే ఎలాగా? Come, join all leaders. Okay, thank you. Unexpected.